భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల ఎంత విచిత్రమో, ఎంత అద్భుతమో, ఎంత ఆనందమో, ఎంత ఆప్యాయమో చూడండి. అంటే దేవుని కోసం, దేవుని కుటుంబంగా ఉండడానికి కోసం తమకు కలిగిన ఇది వాళ్ళు సంపాదించిన ఆ ధనం కాదు, వాళ్ళు పండించిన పంట కాదు, ఇదిగో ఏకంగా తమకున్నటువంటి పొలాలను కానివచ్చు, ఇళ్లను కానివచ్చు, బంగారం కానివచ్చు, వెండి కానివచ్చు, అంత అమ్మి కూడా పరలోకమందు దేవుని కుటుంబం అయితే ఎలా ఉంటుందో, ఏమాత్రం స్వార్థపూరితమైన ఆలోచన లేక భూమి మీద కూడా ఈ సంఘం అనే కుటుంబంలో మనమంతా అలానే జీవించాలని మంచి సదుద్దేశంలో తమ కలిగినదంతయో కూడా అమ్మి అపోస్తలుల పాదం ఎదుట పెట్టిరి. అది కుటుంబం అంటే. అలా కోరుకున్నాడు దేవుడు.